క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన యొక్క ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Vote Retreat Center. For God's blessings, eternal rest and peace to the departed soul of Pudota Rayanna on the occasion of death anniversary, mass offered by Nagotu Anna Mary. Thanksgiving mass for all the blessings received, mass offered to Sacred Heart of Jesus by Tirumala Reddy Shaureddy and Maria Goretti. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. For God's blessings upon all family members, mass offered by Tirumala Reddy Nirmala Mary. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేని బిడ్డల కొరకు దేవుడు వారికి మంచి గర్భఫలాలను దయచేయాలని, మన ప్రార్థన సహాయం కోరుతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారందరినీ సమర్పిస్తూ ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి,
అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. వారి ఉద్దేశంలో తలంపులన్నీ కూడా ప్రభు నెరవేర్చాలి అని, వారు ఆశించిన ఫలితములను ప్రభు వారికి దయచేయాలని, కుటుంబాలలో అస్వస్థతతో బాధపడుతున్న వారికి ప్రభు సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయాలని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను ప్రభు ప్రసాదించాలని, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయాలని ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు మనము పునీత లిగోరి అల్ఫోన్స్ గారి యొక్క స్మరణను చేస్తూ ఉన్నాం. పీఠాధిపతులుగా ఆయన వేద పండితుడిగా శ్రీ సభలో దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా, దేవుని కొరకు ఎన్నో విధాలుగా ఇదిగో తన యొక్క సేవను సమర్పించి ఈరోజు ఎన్నో ఆత్మలను రక్షించిన వాడిగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పునీతుని యొక్క ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇతడు విశ్వాస పాత్రుడును వివేకవంతుడునైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళ్లకు పెట్టుటకు నియమింపబడినవాడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం, తన సొంత ప్రజలే ప్రభువును తిరస్కరిస్తూ ఉన్నారు. ఇంతటి జ్ఞానము ఈయనకి ఎక్కడిది? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? తన సహోదరులు సహోదరులు ఇక్కడ లేరా? మన మధ్యన ఉన్నవారే కదా అని ఇదిగో ప్రభువుని జ్ఞానమును చూచి వారు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నట్లు ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు ఇదిగో అలవాటు చొప్పున దేవాలయానికి వెళుతూ ఉన్నట్లు, వెళ్ళిన ప్రభువు ఇదిగో అక్కడున్న వారికి దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నట్లు మనం ఈనాటి సువిశేషంలో వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము కూడా తరచూ దేవాలయానికి వెళుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, విశ్వాసముగా జీవిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. కానీ నిజముగా మనము క్రీస్తు వలె ఇదిగో హృదయములో ప్రభుని స్తుతించే వారముగా ఉన్నామా? దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క మాటలను ఆలకించే వారముగా ఉన్నామా? లేక ఇదిగో ఈనాడు ప్రభువుని తిరస్కరించినటువంటి వారి వలె మనము కూడా మన జీవితాలలో ఏదో అనుసరిస్తూ ఉన్నాం, నడుచుకుంటున్నాం అన్నట్లు ఉంటున్నాము. కానీ నిజక్రీస్తుని మనం గ్రహించగలిగి ఆయనను మనం పొందుకుంటూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏదో విశ్వాసములుగా ఉంటూ ఉన్నాము, ప్రార్థనకు వెళ్ళాలి కదా అని వెళ్తూ ఉన్నాము, వినాలి కదా అని వింటూ ఉన్నాము. కానీ ఇదిగో ఆ క్రీస్తువును ఏ విధంగా తిరస్కరించారో, విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా మనము కూడా ఆయనను తిరస్కరించే వారం వలె ఉన్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి తప్పిదములను, ప్రతి పాపాన్ని ఆ ప్రభు క్షమించాలి అని, ఇంకో ప్రభువుని తిరస్కరించిన వారమై ఉన్నామేమో ఆ ప్రభు మన యొక్క పాపములన్నింటినీ కూడా కడిగివేసి మన యొక్క హృదయాలను నూతనీకరించాలి అని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ అందరం కూడా పశ్చాత్తాప మనసుతో మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి క్రొత్త పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్స్ అడుగుజాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. లేవి కాండము 23వ అధ్యాయము 1వ వచనము 4వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 34వ వచనము నుండి 37వ వచనం వరకు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు పండగలను, నియమిత దినములను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరును పవిత్ర సమాజముగా వనగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశమునకై ప్రకటింపుడు. మొదటి నెల 14వ నాటి సాయంత్రము పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 దినముల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిండి ద్రవ్యములను కలపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగుజేయుడు. ఆనాడు మీరు జీవనోపాధికై ఏ పని చేయకూడదు. 7 దినముల పాటు దహన బలులు అర్పింపుడు. 7వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున మీ జీవనోపాధికై ఏ పనియును చేయరాదు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు మీకు ఇయ్యనున్న దేశము చేరుకొని అచ్చట పంట కోయినప్పుడు తొలి వెన్నెలను యాజకుని చెంతకు కొనుపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినమునకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుక అర్పించును. విశ్రాంతి దినమున తర్వాతి నాడు వెన్నెలు అర్పింతురు గదా. ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా సమర్పించిన రోజు నుండి 7 వారములు లెక్కపెట్టుడు. అటులా 7 విశ్రాంతి దినములు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలి అర్పింపుడు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగు కండు దహన బలిని అర్పింపుడు. ప్రభు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పమనెను. గుడారముల పండుగ 7వ నెల 15వ రోజున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు. 7 నాళ్ళు పాటు ప్రభువునకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరలా ఎల్లరునూ సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. అది ఆరాధన రోజు కనుక ఆనాడు జీవనోపాధి అయిన
ఏ పనియో చేయరాదు. ప్రభువు నియమించిన విశ్రాంతి దినములతో పాటు మీరెల్లరూ సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినములు నియమిత పరిచర్యలను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్ష సారాయ బలులు, సామాన్య బలులు అర్పింపవలయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. తన పట్టణమును చేరెను. అంతటా ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకునేరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మన మధ్యన లేరా? అటులైన ఇవి అన్నీ ఇతడు ఎట్లా పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమునందును స్వగృహమునందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
చేకొనుమా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొనుమా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొనుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సు ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితమనే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరలింప కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అల్ఫోన్సు పండుగను ఆనందంతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమునకు మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణమును కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ మరణించినటువంటి వారి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చొచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగ మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అల్ఫోన్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసంతో ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రసాద విందు
పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే శిలువార్పణ విందు, మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే శిలువార్పణ విందు, మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. యజమానుడు వచ్చి తలుపు తట్టినప్పుడు మేలుకొని సిద్ధముగానున్న సేవకుడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సును పరమ ప్రసాదమును గూర్చి బోధించము వానిని గాను విశ్వసనీయమైన సేవకుని గాను నీవు ఎన్నుకుంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లు తాము స్వీకరించిన నిన్ను సన్నుతించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.